హాయ్ అందరికీ అంత మంచిదేనా మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసిన ఈ వీడియో ఏంటంటే షాపింగ్ వీడియో అనమాట. ఈ షాప్కి అయితే మేము 2 times వచ్చినాం. ఈ 2 సార్లు వచ్చిన వీడియోని కలిపి ఒకే వీడియోగా అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసిన. ఇక్కడైతే మేము సెంటర్ పాయింట్కి వచ్చినాం అనమాట. ఇంకా సెంటర్ పాయింట్లో అయితే కొన్ని వస్తువులు తీసుకునేటివి ఉన్నాయి, హోమ్ పర్పస్గా డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇంకా కొన్ని పిల్లలకు సంబంధించినవి కూడా తీసుకోవడానికి అయితే వచ్చినాం అనమాట. ముందుగా అయితే ఈ షాప్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా పైన అనమాట. ఇంకా పైన అయితే అన్నీ ఉంటాయి, అంటే బెడ్రూమ్లోకి, కిచెన్లోకి, హాల్లోకి, దేంట్లో కావాల్సిన వస్తువులు అవన్నీ కూడా ఇక్కడైతే దొరుకుతాయి అనమాట. ఇటువైపు అయితే అన్ని కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ట్రీస్, అలాగే ఫ్లవర్ వాజెస్, చిన్న చిన్నవి పెద్ద పెద్దవి అన్నీ కూడా అయితే పెట్టున్నారు. ఇంకా అలాగే ఈ షాప్ అంతా కూడా చాలా బాగుంటుంది. షాప్ అంతా కూడా ఒకసారి అయితే లుక్ వేసేద్దాం పదండి. పర్సనల్గా అయితే నాకైతే సెంటర్ పాయింట్ అయితే చాలా ఇష్టము. ఎందుకంటే మాకు ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ కావాలన్నా, కిచెన్ ఐటమ్స్ కావాలన్నా కానీ మస్ట్గా ఇక్కడికే వస్తూ ఉంటాము. ఈ షాప్ అంతా కూడా చాలా క్లాసీగా ఉంటుంది. ఇందులో ఉన్న వస్తువులు కూడా అంతే క్లాసీగా అయితే ఉంటాయి. ఇంకెవరికన్నా గిఫ్ట్ ఐటమ్స్ అలాంటివి ఇవ్వాలన్నా కానీ నేనైతే ఇక్కడికే, ఈ షాప్కే ప్రిఫర్ చేస్తాను అనమాట. అంత క్లాసీగా ఉంటాయి అనమాట. ఇంకా మనం ఇంట్లో పెట్టుకున్నా కానీ చాలా అందంగా కనబడుతూ ఉంటాయి. ఈ షాప్ వచ్చేసి మాకైతే దగ్గరలోనే ఉంటుంది, కొబార్లోనే మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఎక్కువగా రెగ్యులర్గా వస్తూ ఉంటాము. షాప్లో ఐటమ్స్ కూడా ఎప్పుడప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మనకు డిస్కౌంట్ అలా పెడుతూ ఉంటాడు. సో ప్రైజెస్ ఏంటంటే కొద్దిగా కంపేర్ టు అదర్ షాప్స్తో పోలిస్తే ఈ షాప్లో అయితే కొద్దిగా ప్రైజెస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తారనమాట. ఈ షాప్లో అయితే చూడండి, మీరు చూసే ప్రతి ఐటమ్ కూడా క్వాలిటీగా కనబడుతున్నాయి కదా, వీళ్ళైతే మంచి క్వాలిటీని అయితే మెయింటైన్ చేస్తారు. అందుకే నాకైతే చాలా బాగా ఇష్టము. ఇవన్నీ కూడా బాస్కెట్స్, ఇక్కడంతా కూడా వుడెన్ బాస్కెట్స్ లాగా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మనం బట్టలు అలా ఆర్గనైజ్ చేసుకోవడానికి పనికొస్తాయి. ఇంకా అలాగే చాలా వస్తువులు పెట్టుకోవడానికి కూడా అలాంటి బాస్కెట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నీ కూడా బెడ్రూమ్కి సంబంధించినవి అయితే ఉన్నాయన్నమాట. బెడ్రూమ్ బెడ్షీట్స్ కానీ, బెడ్స్ కానీ, బెడ్రూమ్కి సంబంధించినవి, కర్టన్స్ కానీ, అలాగే బాత్రూమ్కి సంబంధించినవి, అలాంటి అన్నీ కూడా ఇక్కడైతే చక్కగా అయితే ఆర్గనైజ్ చేసి అయితే పెట్టారు. అంటే మనం డైరెక్ట్ షాప్కి వచ్చి చూసుకుంటే ఏంటంటే ఎక్కడ ఏది పెట్టుకోవాలి అనేది కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. అంత చక్కగా అయితే వాళ్ళైతే ఆర్గనైజ్ చేశారు. ఇంకా ఇక్కడైతే హోమ్ పర్పస్గా ఉండే కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలుకి. ఇక్కడ చూడండి, ఇవైతే ఎంత బాగున్నాయో, అంటే లోపల అయితే మనం దియా పెట్టేసి అలా వెలిగించేసి హ్యాంగింగ్ చేయొచ్చు అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చాలా ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది. ఇంట్లో పెట్టుకున్నా కానీ ఒక అందమైన లుక్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడైతే చాలా రకాల సెంట్ క్యాండిల్స్ అయితే ఉన్నాయి. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇవైతే ఇంట్లో పెట్టుకుంటే అలా వెలిగించి కాసేపు అలా పెట్టేస్తే మాత్రం ఇల్లంతా కూడా మంచి స్మెల్ తోటి అయితే నిండిపోతుంది. నా ఆల్ టైమ్ ఫేవరెట్ క్యాండిల్స్ ఏంటంటే లావెండర్, అలాగే కాఫీ సిన్నమోన్ అనేసి ఎసెన్షియల్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. అవైతే చాలా బాగుంటాయి. నా ఆల్ టైమ్ ఫేవరెట్. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ అవైతే తీసుకుంటూ ఉంటాను. మొన్న రీసెంట్గా వచ్చినప్పుడే అవైతే తీసుకువెళ్ళాను. ఇంక ఇటువైపు అంతా కూడా కిడ్స్కి సంబంధించినవి అయితే ఉన్నాయి. పిల్లలకు సంబంధించినవి అంటే పసి పిల్లల నుంచి, అంటే పుట్టిన పసి పిల్లల నుంచి 10 to 15 years ఉన్న పిల్లల వరకు కూడా వాళ్ళకంటూ ఉండే ఒక డ్రీమ్ రూమ్ని ఎలా ప్రిపేర్ చేస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ విధంగా అయితే ఇక్కడైతే వీళ్ళైతే ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఆర్గనైజ్ చేశారో. మగపిల్లలు అయితే ఇలా ఉంటే వాళ్ళ రూమ్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. మా పిల్లలు అయితే నిజంగా లిటరల్గా హ్యాపీగా అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవన్నీ కూడా ఒక సెట్ లాగా అయితే ఆర్గనైజ్ చేశారనమాట. మనకు కావాల్సి ఉంటే ఈ సెట్ మొత్తం కూడా మనమైతే తీసేసుకుంటే చక్కగా ఇంట్లో అయితే పిల్లల బెడ్రూమ్ని అయితే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని ఒక శాంపుల్స్గా అయితే ఇక్కడైతే పెట్టున్నారు. చాలా బాగున్నాయి, చాలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేశారు. ఇదే విధంగా మన పిల్లల బెడ్రూమ్ని ఆర్గనైజ్ చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా. నాకైతే ఈ బెడ్రూమ్ అయితే చాలా బాగా నచ్చేసింది. కంప్లీట్ గ్రీన్ ఫారెస్ట్ థీమ్ అనమాట. చాలా బాగా డెకరేట్ చేశారు. సో ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అంటే మనకు ఒక ఐడియా వస్తుంది. సో మనం ఈ బెడ్స్ అన్ని ఇవన్నీ ఇలా చూస్తున్నాం కదా, చూసినప్పుడు ఏంటంటే మన కిడ్స్ బెడ్రూమ్ని కూడా ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఏమేమి వస్తువులు ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అనే ఒక ఐడియా కూడా మనకైతే వస్తుంది. ఇక్కడున్న వస్తువులన్నిటిని కూడా మనం ఇండివిజువల్గా కూడా కొనుక్కోవచ్చు అనమాట. సపరేట్ ప్రైజెస్ ఉన్నాయి, దానికే ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట.
మనకు నచ్చిన వస్తువులు అయితే కొనుక్కెళ్ళవచ్చు. ఇలా పిల్లల బెడ్రూమ్ని ఆర్గనైజ్ చేస్తే పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా. సో తక్కువ ప్లేస్లోనే చాలా స్పేషియస్గా అయితే కనబడుతుంటుంది బెడ్రూమ్ అయితే. ఈ విధంగా ఆర్గనైజ్ చేస్తే చాలా తక్కువ అంటే ఐటమ్స్ అయితే టేబుల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఐటమ్స్ని అయితే యూజ్ చేసి అయితే బెడ్రూమ్ ప్లేస్ అయితే ఎక్కువ కనబడే విధంగా అయితే ఇలా చక్కగా అయితే ఆర్గనైజ్ చేశారు. అంటే ఇలా ఇది చూస్తే మనకు ఒక ఐడియా కూడా వస్తుంది కదా. సో ఇంకా మీరు గమనిస్తే అయితే ప్రతి ఒక్క బెడ్రూమ్కి కూడా వాల్స్ కూడా వాటి యొక్క కలర్ అదంతా కూడా చేంజ్ చేశారనమాట. వాల్స్ని బట్టే దానికి మ్యాచ్ అయ్యే ఐటమ్స్ని అయితే ఆ వాల్స్కి అయితే సెట్ చేసేసారు. ఇంక ఇవన్నీ కూడా వాల్ ఫ్రేమ్స్ పిల్లల బెడ్రూమ్స్లో అలా పెట్టుకోవడానికి అయితే. సో మన ఇష్టం, మనం ఒకవేళ ఇండివిజువల్గా తీసుకొని మన ఓన్గా కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే అదే విధంగా ఉన్న సేమ్ బెడ్రూమ్ని కూడా మనం కంప్లీట్ సెట్ మాదిరిగా తీసుకొని కూడా మన కిడ్స్ బెడ్రూమ్ని కూడా ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇంక ఇటువైపు అంతా కూడా ఆడపిల్లల కిడ్స్ బెడ్రూమ్స్ ఎలా ఉంటాయి అనేది అయితే చూపించారనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నాకు తెలిసినంత వరకు అయితే మగపిల్లల బెడ్రూమ్స్ కన్నా కూడా ఆడపిల్లల బెడ్రూమ్స్ అయితే చాలా కలగా అనిపిస్తాయి. సో ఇంక ఇక్కడ చూస్తే అయితే మగపిల్లల కన్నా అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఆడపిల్లలకి అయితే వాళ్ళ యొక్క బెడ్రూమ్ని ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి, ఆ విధంగా డెకరేట్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే చాలా ఉంటుంది. మా పాపకైతే చాలా ఉంటుంది అనమాట. వా హలో కిటీ. పాప అయితే ఈ బెడ్రూమ్స్ అన్నీ చూసిన తర్వాత అమ్మ నా బెడ్రూమ్ని కూడా ఇలా కాస్త మాడిఫై చేయొచ్చు కదా, కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ తీసుకొని ఈ విధంగా అయితే నా బెడ్రూమ్ని కూడా ఆర్గనైజ్ చేసుకుంటాను అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంది. సరే అలాగే చేద్దాము, ఫస్ట్ నువ్వు ఒక థీమ్ సెలెక్ట్ చేసుకో, దాని ప్రకారం అయితే మనం ఇండివిజువల్గా సపరేట్గా అయితే అన్ని ఐటమ్స్ అయితే తీసుకొని నీ బెడ్రూమ్ని కూడా ఇంత అందంగా అయితే ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నాను. సరే అయితే నేను అన్ని బెడ్రూమ్లు తిరిగి చూసి నాకు నచ్చిన ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పేసి అయితే తనైతే అన్ని బెడ్రూమ్లు తిరిగి అయితే చూసి అయితే వస్తుంది. సో ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది, చాలా డీసెంట్గా అనిపించింది. ఇంక ఇట్లా నుంచి ముందుకు వెళ్తే మాత్రం ఇవన్నీ కూడా కార్పెట్స్, మ్యాట్స్, అలా పెద్ద పెద్ద కార్పెట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనకు నచ్చిన కార్పెట్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ పెద్ద టాన్ లాగా అయితే ఉంది, ఇంకా అదే కావాలి అని అంటే మాత్రం కట్ చేసి కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే చాలా రకాల మ్యాట్స్ అయితే ఉంటాయి బెడ్రూమ్లో, లివింగ్ రూమ్లో, అలాగే బాత్రూంలో వేసుకునే మ్యాట్స్ కూడా ఉంటాయి అనమాట. ఇంకా కటన్స్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కటన్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇదిగోండి ఇవన్నీ కూడా కటన్స్ ని హోల్డ్ చేసేటివి, అంటే కటన్స్ మొత్తం ఒక దగ్గరికి అనేసి మనం హోల్డ్ చేసి థ్రెడ్ లాగా కడతాం కదా, అవన్నీ వాటికైతే మ్యాగ్నెటిక్ ఉండేటివి కూడా ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి, దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలో కానీ. సో ఈ షాప్ అంతా కూడా అనువనువు మెల్లిగా చూసుకుంటూ వెళ్తే అయితే మాత్రం మనకు ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి. సేమ్ లైక్ ఐక్యా అనమాట, చిన్న సైజ్ ఐక్యా అలాగే ఉంటుంది ఈ షాప్ అంతా కూడా. ఇంకా నేను ఇంతవరకు అయితే ఐక్యాకి అయితే వెళ్ళలేదు, ఐక్యా వెళ్తే కూడా నాకు ఒక ఐడియా వచ్చేదేమో. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా చిన్న పిల్లల కోసం అయితే క్రిబ్లు ఎంత బాగున్నాయో. ఇంకా అలాగే కొద్దిగా పెద్ద పిల్లల కోసం అయితే చిన్న చిన్న బెడ్లు కూడా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. ఇంకా క్రిబ్లు ఏంటంటే 1 year పిల్లలకి, 1 year లోపు పిల్లలకి వాళ్ళ కోసం అయితే ఆ క్రిబ్ అయితే యూజ్ చేస్తారు. ఇంకా కొద్దిగా 1 year 2 years అలా ఉన్న పిల్లలకైతే ఈ బెడ్లు అయితే చాలా బాగుంటాయి. ఇంకా పైన అయితే మా షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని కిందికైతే వస్తున్నాము. పైన ఏం తీసుకున్నాం అనేది అయితే వీడియో చివరిలో అయితే చూపిస్తానన్నమాట, చివరి వరకు అయితే చూస్తూ ఉండండి. సో ఇంక ఇక్కడైతే మేము రెండోసారి వచ్చినప్పుడు ఏమేమి షాపింగ్ చేసామన్నది అయితే ఇక్కడైతే చూపిస్తున్నాను. రెండోసారి వచ్చినప్పుడు అయితే ఇలా పాప కోసం అని చెప్పేసి కొన్ని బట్టలు అయితే షాపింగ్ చేసాము. అలాగే ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కూడా తన కోసం అని చెప్పేసి కొన్ని టీ-షర్ట్స్ అలా అయితే షాపింగ్ చేస్తున్నాడు అనమాట. ఇదైతే మెన్స్ వేరు, ఇంకా అటువైపు అయితే లేడీస్కి సంబంధించినవి కూడా ఉంటాయి. ఓల్ ఫ్యామిలీ అయితే హ్యాపీగా అయితే ఈ షాప్లో అయితే షాపింగ్ అయితే చేయొచ్చు. ఇదే షాప్ని అయితే హోమ్ సెంటర్ అని కూడా అంటారు. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కోసం అని చెప్పేసి కొన్ని టీ-షర్ట్లు అయితే నాకు నచ్చినవి అయితే సెలెక్ట్ చేస్తూనే ఉన్నాను, ఇంకా తనకు నచ్చినవి కూడా చూసుకుంటూ ఉన్నాడు అనమాట. మా హస్బెండ్ షాపింగ్ మాత్రం చాలా క్విక్గా అయిపోతుంది, అలా చూసుకుంటాడు, ఇలా తీసుకొని అయితే వచ్చేస్తాడు. అదే నాతో పాటు షాపింగ్కి వస్తే మాత్రం తనకైతే చాలా బోర్ అనిపిస్తుంది. సో ఎంతసేపు చూస్తావు తీసుకో ఏదో ఒకటి కానీ అని చెప్పేసి అయితే నన్నైతే పరుగులు పెట్టిస్తూ ఉంటాడు. వాళ్ళు ఎంత పరుగులు పెట్టించినా కానీ మన మనసుకు నచ్చేది దొరికేంత వరకు అయితే మన షాపింగ్ అయితే
అయితే అయిపోదు, ఏమంటారు? సో మీరు కూడా ఇంతేనా? నేనైతే అంతే అనమాట. సో నాకు నచ్చితేనే ఏదైనా వస్తువు అయితే తీసుకుంటాను, లేదు అని అంటే మాత్రం అదైతే తీసుకోను, ముట్టుకోను. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకెప్పుడన్నా వచ్చి తీసుకుందామని చెప్పేసి అయితే అక్కడి నుంచి అయితే వచ్చేస్తాను. కానీ మనసుకు నచ్చకుండా మాత్రం ఏదో ఒకట్లే అన్నట్టుగా అయితే అస్సలు తీసుకోను అనమాట. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే మాత్రం తీసుకున్నా కానీ అది వేసుకున్నా పెట్టుకున్నా కానీ మనసుకైతే అంత తృప్తిగా అయితే అనిపించదు అనమాట. మీరు కూడా అంతేనా? నాతో షేర్ చేసుకోండి కింద కామెంట్లో. సో ఇంక ఇక్కడైతే నేను మేకప్ చూద్దామని చెప్పేసి అయితే ఇటువైపు ఉన్న మేకప్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. దీంట్లో అయితే నేను లిప్స్టిక్స్ అవి అయితే చూద్దామని చెప్పేసి అయితే వచ్చానమాట. ఇక్కడైతే ఎవరు లేరు. సో తనకైతే పిలిచాను, తను వచ్చి అయితే చూపిస్తున్నారు. ఇంక ఇక్కడైతే తనైతే కొన్ని లిప్స్టిక్ అయితే చూపిస్తుంది. ముందుగా అయితే ఒక లైట్ మెరూన్ కలర్ లిప్స్టిక్ అయితే పెట్టిందనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. సరే పట్టుకోండి అననే లోపే తనైతే దాంట్లో పెట్టేసింది. ఇంకా అది ఏది పెట్టింది అనేది తనకు కూడా ఐడియా రావటం లేదు. సో అందుకని చెప్పేసి తనైతే ఈ విధంగా అయితే అన్నీ కూడా చెక్ చేస్తుంది. అది కాదు అని చెప్పేసి అయితే నేనైతే చెప్తున్నాను అనమాట. ఆ మెరూన్ది ఎక్కడ పెట్టిందో తనకు కూడా తెలీదు, నేను కూడా అంత గమనించలేదనమాట. సో ఈ కలరా అని చెప్పేసి నా చేతంతా కూడా ఇలా అయితే రాసేసింది. సో ఇంక ఇక్కడ నుంచి అయితే మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే బయలుదేరాము. ఏం తీసుకున్నాము, ఏమేమి కొన్నాము అక్కడ అనేది అయితే మేమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇంక ఇక్కడైతే మేము రోడ్డు పైకి రాగానే అయితే అటువైపు రోడ్ అంతా కూడా కంప్లీట్గా కొన్ని డిఫరెంట్ మోడల్ కార్లు అయితే వెళ్తూ ఉన్నాయి. చాలా రకాల ఓల్డ్ టైప్ ఆఫ్ మోడల్ కార్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా, అటువైపు రోడ్డు వైపు అయితే చాలా మోడల్ కార్లు అయితే వెళ్తూ ఉన్నాయి. ఓల్డ్ ఇవి, న్యూవి, అలా చాలా మోడల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి అనమాట. ఇంకా కొంతమంది అయితే కెమెరాస్ అవన్నీ కూడా పట్టుకొని అయితే చక్కగా ఫోటోలు అవన్నీ కూడా తీస్తూ ఉన్నారు. అక్కడ చూడండి, మీకు చివర్లో అయితే ఒక బ్లూ కలర్ కార్ అయితే కనపడుతుంది. అదైతే చాలా ఓల్డ్ కార్ అనమాట. ఇంకా అక్కడ నిల్చుండి కూడా చాలా మంది కూడా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. సో ఇంకా అక్కడే సైడ్కి చాలా రకాల కార్లు కూడా పోతున్నాయి. వావ్, ఈ కార్ చూడండి ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగుంది కదా. అదిగోండి అక్కడ కనబడుతుంది కదా, అటువైపు రోడ్లో అయితే బ్లూ కలర్ ట్రక్, రెడ్ కలర్ ట్రక్ లాంటి కార్లు అయితే ఉన్నాయి. ఇంకా వెనక వైపు కూడా సో ఇంకొక కార్ కూడా ఉంది. ఇటువైపు నుంచి కూడా కొన్ని కార్లు అయితే వస్తున్నాయి. ఇంక ఈ రోడ్ అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ తోటి అయితే నిండిపోయిందనమాట. అన్ని కార్లు అయితే వెళ్తూ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా చాలా మంది జనాలు కూడా నిల్చొని మరి ఫొటోస్ అవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు. అంత మంచి మంచి కార్లన్నీ కూడా ఈ రోడ్డు పైకి అయితే వచ్చాయి. ఎందుకు ఏంటి అనేది అయితే నాకైతే తెలియదు కానీ సో ఇలా కార్లు అయితే కంప్లీట్ రోడ్ అంతా కూడా ఒక షో లాగా అయితే ఏర్పాటు చేశారు. అన్ని డిఫరెంట్ కార్లు అయితే వెళ్తూ ఉన్నాయి. అటువైపు నుంచి అయితే రోడ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయి ఫుల్ అయిపోయింది అనమాట. ఇంకా వేరే రూట్ నుంచి అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడైతే వాటర్ ఫౌంటైన్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాము. ముందు టైం వెళ్ళాం కదా, అప్పుడైతే ఈ వాటర్ ఫౌంటైన్ అయితే తీసుకున్నాము సెంటర్ పాయింట్లో. మీరు బాగా గమనిస్తే వీడియో స్టార్టింగ్లో అయితే దీన్ని చూపించాను అనమాట. ఇంకా దీని ప్రైస్ కూడా చూపించాను. దీని ప్రైస్ వచ్చేసి సౌదీ రియాల్స్లో అయితే 239 రియాల్స్ అయితే పడింది. అదే ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 5400 అలా పడింది అనమాట. వాటర్ ఫౌంటైన్ ఇంక ఇది ఇలా టీవీ దగ్గర అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది. పిల్లలు కూడా వెళ్ళి అయితే టచ్ చేయరనమాట. సపరేట్గా పెడితే పిల్లలు వెళ్ళి ఊరికే దాంతో ఆడుతూ దాన్ని టచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఇదైతే కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా దగ్గరికి వచ్చి ఆడరు, టచ్ చేయరనమాట. ఇంకా దీని వెనక వైపు అయితే మోటార్ పంప్ అయితే ఇచ్చారు, అదైతే ఫిక్స్ చేస్తున్నాడు అనమాట మా హస్బెండ్. టెక్నికల్ స్పెసిఫికేషన్, దిస్ ఇస్ a 3 light LED fountain and voltage 220 to 240, power maximum 5 volts. The use of liquid temperature cannot be higher than 35 degrees C. So this is a 3 light LED fountain, same like here. ఇంకా దీంట్లో అయితే వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాము. వెనక నుంచి పోయొచ్చు, ఇలా పైనుంచి కూడా పోస్తే డైరెక్ట్ కిందికి అయితే వెళ్ళిపోతాయి కదా అని చెప్పేసి ఇలా పోస్తున్నాను. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. వావ్, చాలా బాగుంది అసలుకి, నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో ఇంతకు ముందు అయితే ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ ఉండే, అదైతే యుఎస్లో ఉన్నప్పుడైతే మా ఫ్రెండ్ అయితే మాకు గిఫ్ట్గా ఇచ్చింది. ఇంకా అదైతే దాన్ని చాలా జాగ్రత్తగా మంచిగా అయితే వాడాము చాలా రోజులు, దాదాపు ఒక 10 ఏళ్ళు అయితే వాడాము. తర్వాత మొన్న రీసెంట్గా అయితే మా పిల్లలు అయితే బాల్ ఆడుతూ ఆ వాటర్ ఫౌంటైన్ మాత్రం పగలగొట్టేసిర్రు.
ఇంకా అది పగలగొట్టిన నుంచి అయితే నాకైతే ఇది ఎప్పుడెప్పుడు తీసుకొచ్చుకోవాలని చెప్పేసి అయితే చాలా ఆశగా ఉండే. ఇంకా మా హస్బెండ్కి అడిగితే సరే వెళ్ళి తీసుకొద్దాం పదా అని చెప్పేసి అయితే తీసుకొచ్చిండనమాట. సో ఈ వాటర్ శబ్దం వస్తుంటే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకైతే అలా ఇంట్లో వాటర్ శబ్దం వస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మేము తీసుకున్న ఈ వాటర్ ఫౌంటైన్ మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి అనమాట. సో ఇది ఈరోజు వీడియో. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.